ఇంకా రాఘవన్ శ్రద్ధ గారు అడిగినటువంటి ఇంకో ప్రశ్న అండి. మనము ప్రతి వస్తువుకి ట్యాక్స్ కడుతున్నప్పుడు మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు పే చేయాలి? మనం మళ్ళీ ఎందుకు ఎన్నిసార్లు ట్యాక్స్ పే చేయాలి అని అడిగారండి. దీనికి కూడా నేను ఆన్సర్ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ఒక వస్త్ర దుకాణం వ్యక్తి గవర్నమెంట్‌కి ట్యాక్స్ కడతాడండి. ఎందుకు? అతనికి దాని ద్వారా అతనికి లాభం వస్తుందనమాట. ఇప్పుడు మనం ట్యాక్స్ ఎందుకు కడతాం? ఫస్ట్ మనం ఒక ఆర్గనైజేషన్‌లో గానీ, కంపెనీలో గానీ పని చేస్తామండి. పని చేస్తున్నప్పుడు మనకి కొంత జీతం అనేది ఇస్తారు. ఇన్ ఇంత జీతానికి ఇంత ట్యాక్స్ కట్టాలని మనకి తగ్గిస్తారనమాట. రిఫండ్ కూడా ఉంటుంది. మనము మన మనం ఏదైనా వసతిని ఏర్పరచుకోవడానికి, గృహం ఏర్పరచుకోవడానికి కానీ, లేకుంటే మన యొక్క ఇన్సూరెన్స్‌లు కానీ, ఏవన్నా మనం అలాంటి ఏవన్నా మనం కట్టుకుంటున్నప్పుడు మళ్ళీ హ్మ్. ఆహ్, మనము రిఫండ్ రిఫండ్ అవుతుందండి. మనం ట్యాక్స్ ఏదైతే పే చేస్తామో అది రిఫండ్ కూడా మన గవర్నమెంట్ మనకు ఆ సదుపాయం కల్పించింది. ఇప్పుడు మనము ఏదైతే ట్యాక్స్ కట్టామో మనము మనము ఆదాయంకి మించి మన అవసరాలకి తగ్గట్టు మనము ఎన్నో కొన్ని మనము ఏర్పాటు చేసుకున్నట్లయితే మనము 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 కట్టిన ట్యాక్స్‌ని తిరిగి పొందొచ్చే సదుపాయం గవర్నమెంట్ ఇచ్చిందండి. కనుక మనము ఎక్స్‌ట్రా ఏం కడుతున్నాం? కట్టటం లేదు. మనము కట్టిన దాన్ని తిరిగి మళ్ళీ పొందుతున్నాం కదా! కానీ దానికి సరైనటువంటి పత్రాలు రుజువుగా చూపించి కనుక ఇంకా రైతులున్నారు. సడన్‌గా ఏదైనా వరదలు, తుఫాన్లు వచ్చింది. ఆహ్, రి కొన్ ఇప్పుడు రిలీఫ్ ఫండ్ ఇవ్వాలి కదా! రిలీఫ్ ఫండ్ ఇవ్వాలి. అది ఎక్కడి నుంచి వస్తదండి ఆ అమౌంటు? గవర్నమెంట్ నుంచే కదా! ఇది అప్పు చేసి ఇవ్వాలా? లేకుంటే మన యొక్క ప్రజాధనం నుంచి ఇవ్వాలా? ఈ ట్యాక్స్ రూపంలో ఇట్లాంటివి సేకరించినయే కదా మనకిచ్చేది. అంటే ఈళ్ళు ట్యాక్స్ రూపాన ఎవరైతే పే చేస్తారో జ నిజంగా పే చేయాల్సిన అత్యధికంగా సంపాదించి వాళ్ళ నుంచి ఎవరైతే ట్యాక్స్ పే చేస్తున్నారో ఆ ధనాన్నంతా ఒక చోట హ్మ్, కూడబె కూర్చి అవసరమైన విపత్తుల సమయంలో ఏదన్నా అవసరానికి ఇప్పుడు మనకి ఈ దేశ రక్షణ కోసం కొన్ని కొంత డబ్బు మనము ఆహ్, వెచ్చించాల్సి ఉంటుందన్నమాట. ఎన్నో యుద్ధ పరికరాలు అవి. ఇంకా మళ్ళీ ఎంతో డబ్బులు ఖర్చు చేస్తూ ఉండాలి. ఇవన్నీ చేయాల్సింది